హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కంపెనీ లైఫ్ డే 2. ఇంకా కంపెనీకి వెళ్ళాలని మార్నింగ్ అయితే రెడీ అయిపోయినాను. ఇంకా టిఫిన్ చేయాలి కాబట్టి ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అయితే టిఫిన్ చేసేసి ఇంకా మన రూమ్కి ఇంకా సెట్ అవ్వలేదు కాబట్టి మనమైతే ఇంకా కుకింగ్ వీడియోస్ అయితే స్టార్ట్ చేయలేదు. ఒకసారి రూమ్ సెట్ అయిన కుకింగ్ వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా టిఫిన్ చేసేసి బస్ స్టాండ్కి అయితే బయలుదేరేసాను. ఇంకా బస్ స్టాండ్కి వస్తానే టైంకి బస్ అయితే వచ్చేసింది. ఇంకా కంపెనీ లోపలికి అయితే వచ్చేసాను. ఈరోజు యూనిఫామ్ ఇస్తా అని చెప్పారు, వెయిట్ చేయమని చెప్పారు. వెయిట్ చేస్తూనే ఉన్నాను. రావట్లేదు ఇంకా రావట్లేదు అని నరకం చూశాను. నిజం చెప్తున్నాను, నేను నరకం చూశాను. ఇప్పుడు నా టైం వచ్చింది. యూనిఫామ్ అయితే యూనిక్ గా ఉంది. నాకు సంక్రాంతికి బట్టలు అయితే సెట్ అయిపోయింది. పండక్కి బట్టలు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇంకా ట్రైల్ వేస్తే నా సైజు కన్నా చిన్నదిగా ఉంది. 5th క్లాస్ వాడు సెట్ వేసుకున్నట్టుంది. మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి మళ్ళీ తీసుకున్నా. నా సామాగ్రిని తీసుకునే ట్రైనింగ్ రూమ్ కి అయితే వెళ్ళిపోతున్నా. నేనైతే బ్యాక్ సైడ్ కూర్చుంటే తీసుకొచ్చి ఫ్రంట్ బెంచ్ లో అయితే కూర్చోబెట్టారు. నేను కాలేజీలోనే ఫ్రంట్ బెంచ్ లో కూర్చోను, అలాంటిది కంపెనీలో అయితే ఫ్రంట్ బెంచ్ లో వేసేసారు. నా దోలు తీరిపోయింది. నేను ఇలా బుక్ అయిపోతాను, కల్లో కూడా ఆడుకోలేదు. సరే అనేసి మళ్ళీ వేరే రూమ్ కి మార్చారు. ఇంకైతే అక్కడ ఎగ్జామ్ పెట్టి ఇంకా ట్రైనింగ్ అయితే ఇచ్చారు. ఇంకా ట్రైనింగ్ అయితే కంప్లీట్ అయ్యి ఇంకా మధ్యాహ్నం లంచ్ బ్రేక్ అయితే ఇచ్చారు. లంచ్ బ్రేక్ కి క్యాంటీన్ కి అయితే వెళ్ళిపోతున్నా. లంచ్ ఏంటంటే పనసకాయ పలావా, పెరుగు, ఐస్ క్రీమ్, కేకు, చిప్స్. అబ్బా సూపర్. వీళ్ళే నా కొత్త న్యూ కంపెనీ ఫ్రెండ్స్. వీళ్ళది విజయవాడ. కంపెనీ ఫ్రెండ్స్ తో తింటూ ఉంటే కాలేజ్ ఫ్రెండ్ అయితే వచ్చాడు. వాడితో అయితే మాటలు పెట్టుకున్నాను. మళ్ళీ తిన్న తర్వాత ట్రైనింగ్ రూమ్ కి అయితే వచ్చామని చెప్పారు. ట్రైనింగ్ రూమ్ లో అయితే ఎగ్జామ్ పెట్టారు. ఎగ్జామ్ అయితే మనమైతే పాస్ అయిపోయాము. ఇంకా రూమ్ కి వెళ్ళాలి కాబట్టి పంచింగ్ వేసేసి మన బస్ అయితే ఎక్కేసాను. ఓల్డన్ మన బస్ కాదండి, కంపెనీ బస్సు, నాదనుకోకండి. రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాను. చరణ్ అయితే ఇంకా రాలేదు. ఏదో ఓటీ ఉందని చెప్పేసి 1 hour లేట్ అవుతుందని చెప్పాడు. ఇంకా చరణ్ వచ్చే లోపల యూనిఫామ్ స్టిచ్చింగ్ చేసుకుందాం అనేసి గుడ్డలు తీసుకొని అట్ట టౌన్ కి అయితే వచ్చేసాను. రూమ్ కి వస్తుంటే చింటూ బాయ్ అయితే కనిపించాడు. వచ్చేసరికి చరణ్ అయితే వచ్చేస్తున్నాడు. ఇంకా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తినేసి పడుకోవాలి. ఈ రోజు ప్రకటనలు సమాప్తం. నా వీడియోస్ నీకు నచ్చినట్టయితే లైక్ and subscribe, follow, support guys. Bye bye.